గొడ్డలితో బాబాయిని చంపి మన మీద పెట్టారు. ఆ తర్వాత కోడికత్తి డ్రామా వేసి మనమే ఆ కోడికత్తితో ఆయన పొడి చేయబోయామంట. ఇప్పుడు గులకరాయితో ఆయన హత్యా ప్రయత్నం చేశామంట. మన మీద రాళ్లేస్తారు, మంది మాత్రం ప్రాణం కాదు, ఎక్కడ పోయినా దాడి చేస్తారు. ఆయనంట తెలుగు జాతికి ప్రతిబింబం అంట. మేమంతా ప్రతిబింబాలు కాదు, తెలుగు జాతికి చీడ పొరుగు. చీడ పొరుగు ఏం చేస్తాం మనం? మందు కొడతామా లేదా? వదిలించుకుంటామా లేదా? అలాంటి చీడ పొరుగు స్ఫూర్తి మనకు గౌతమ్ లచ్చన్న గాని, ఎర్రమనాయుడు గాని, వీళ్ళంతా స్ఫూర్తి దాతలు. వీళ్ళంతా ప్రజాసేవకు జీవితాలు అంకితం చేసినటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి దాతలు. ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు చూసి ఈ రోజు కూడా మాట్లాడుతున్నా. నేను అడిగాను, ఒక మాట అడుగుతున్నా మీ తమ్ముళ్ళు, అది డ్రామా కాదు, ఓకే, నేను కూడా ఒప్పుకున్నా. రాయో ఏదో వచ్చింది, పడ్డది, ఉండాలి కదా, ఉండాలి కదా, నా వస్తువు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది, వచ్చి పడాలి కదా. ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా. వస్తానే కొట్టేసి మాయమైపోతుందా? ఏం తమ్ముడు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒకప్పుడు ఉండేవాళ్ళు, కనికట్టు కట్టేవాళ్ళు, మన ఊరికి వచ్చేవాళ్ళు. జ్ఞాపకం ఉందా? పాత రోజుల్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటారు, జ్ఞాపకం ఉందా? వచ్చేవాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరి అందరూ వచ్చి కూర్చున్నాక చూసావు కదా అని చూస్తూనే ఉంటాం. అయినాక ఏం చేసేవాళ్ళు? కోడి ఇది గుడ్డుంది చూసావంటాడు, కనపడకపోయినా ఒప్పుకుంటాం, చూసామంటాం, తలకాయ ఉంచుతాం. చూసిన తర్వాత చూడు గుడ్డు ఇప్పుడంతా పిల్లని పెడుతుంది అంటాడు, పిల్లని పెట్టేసింది అంటాడు. మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడడం, ఎగరతా ఉందంటాడు, అక్కడ పోతాం చూడమంటాడు, చూస్తాం, కనపడదు, అది కనికట్టు. మ్యాజిక్, ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట. ఎవడి ప్రభుత్వం? నీదే నాదే ప్రభుత్వం? నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే, కరెంట్ ఆఫ్ అయింది, ఎందుకు తగలబడ్డావు? కారు మీద, బస్సు మీద ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి లోపలికి. నువ్వు ఒక విఐపి కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా తమ్ముళ్ళు? తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేసాడంట, రాయి వేసిన తర్వాత రాయి తగిలింది. తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర, మీరు చూసారా? బస్సు ముందర నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది, ఇంక నో మోర్ డ్రామా. నీ డ్రామా నమ్మరు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా.